అందరికీ నమస్కారం. నిన్నటి దినంన కొత్తపల్లె సర్పంచ్ మా పైన కొన్ని అవినీతి ఆరోపణలు చేసినాడు. దానిపైన చిన్న వివరణ, అట్లనే అతను చేసిన అవినీతి ఆరోపణల పైన మరో కథనం. ఇటువంటి కథనాలు ఎన్నో ఉంటాయి ఆయన పైన కానీ టీడీపీ నాయకుల పైన కానీ. నిన్నటి దినమున మా బావగారి మీద ఎక్కువ కామెంట్ చేసినాడు. అవన్నీ కూడా గత 4 సంవత్సరాల నుంచి పదే పదే చెప్తూ పాత చింతకాయ తొక్కులాగా ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్పినాడు. దాన్ని అవినీతి ఆరోపణలు చేసింది మీరు 1500 కోట్ల రూపాయలని చేసినారు. నిరూపించమని మేము అడుగుతూ ఉంటాం. 1500 కోట్ల అవినీతి భూ కుంభకోణాలు చేసినామన్నారు. నిరూపించండి. మీ అధికారం ఉంది, మీ కథ ఉంది. మళ్ళీ అయ్యే ప్రస్తావిస్తే ఎట్లా? నిరూపించి మాట్లాడు. అట్లనే మా మున్సిపాలిటీ పార్కు కానీ, మైదుకూరు రోడ్డు కానీ, ఇంకొకటి పెద్ద ఆసుపత్రి కానీ, ఇట్లా దానిపైన కూడా కామెంట్ చేసినాడు. మళ్ళా చెప్తాండా, దాని గురించి వరదరాజుల రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఈ ప్రొద్దుటూరులో కడపలో ఈ పిటిషన్ ఇస్తే పని చేస్తారో చేయరో అనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడుకి ఇచ్చినాడు. పోయి ఎంక్వైరీ వచ్చినారు. మీరు చెప్పిన అన్ని విషయాలపైన ఈ ప్రొద్దుటూరులో మా గవర్నమెంట్లో మా పరిపాలనలో 1155 వర్కులు జరిగినాయి. అన్నీ కూడా నిన్న వచ్చి 15 రోజులు ఈ ప్రొద్దుటూరులో స్టే చేసి అన్నీ ఎంక్వైరీ చేసినారు. వారానికో 10 రోజులకో 20 రోజులకో ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుంది. ఆ రోజు మాట్లాడతాం. చేపలు దొరుకుతాయా, త్రిమింగళాలు దొరుకుతాయా, ఎలకలు దొరుకుతాయా, ఆ రోజు వస్తుంది కదా రిపోర్టు. ఆ రోజు మాట్లాడదాం. ఇప్పుడు దాని గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మాకు వచ్చినాక మాట్లాడతాం. అందరికీ నమస్కారం. నిన్న మా అన్న శివచంద్ర అడ్డన్న ఒకటి ఏందో పెద్దగా అవినీతి చేస్తున్నారు, మున్సిపాలిటీలో అవినీతి చక్రవర్తి మా అన్న అని చెప్పి చెప్తున్నాడు. ఇదే టీడీపీకి సంబంధించిన కాంట్రాక్టర్లు గతంలో కూడా ఉన్నారు. మన శ్రీధర్ రెడ్డి అన్న ఉన్నాడు, మాడం సుధాకర్ అన్న ఉన్నాడు, ఐవారపల్లి శేఖర్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళంతా ఎవరన్నా టీడీపీకి సంబంధించిన వాళ్ళేనా? గతంలో టీడీపీ వాళ్ళే, ఇప్పుడు టీడీపీకి సంబంధించిన వాళ్ళే. వీళ్ళల్లో ఎవరైనా సరే మా అన్నకు కానీ, మా ఎమ్మెల్యేకి కానీ, మా చైర్మన్కి కానీ ఏమన్నా రూపాయి ఇచ్చారేమో వాళ్ళనే కనుక్కోమని చెప్పు. నన్ను కనుక్కోమని అది కాదు, వాళ్ళనే కనుక్కోమను. కరుడు కట్టిన తెలుగుదేశం కాంట్రాక్టర్లు వీళ్ళంతా. ఇప్పుడు కాదు, మాకు ఊహ తెలిసిన ముందు నుంచి వాళ్ళు మున్సిపాలిటీలో పనులు చేస్తానే ఉన్నారు. గతంలో ఎట్టున్నది, మా గవర్నమెంట్ వచ్చిన 5 సంవత్సరాలు కాంట్రాక్టర్లకు ఎట్టున్నది అని చెప్పి వాళ్ళని అడగండి. ఎక్కడైనా రూపాయి లెక్క మా వైస్ చైర్మన్ గారు కానీ, మా చైర్మన్లు కానీ, మా ఎమ్మెల్యే గారికి కానీ వాళ్ళు ఏమన్నా ఇచ్చినారేమో అడగండి. ఎంత జెన్యూన్గా టెండర్లు జరిగినాయి. ఎక్సెస్ సింగిల్ టెండర్ వచ్చినా కూడా ఆ పనికి సంబంధించి వాళ్ళకైనా కూడా అంతే, ఎక్కడే కానీ పార్షియాలిటీ అనేది లేకోకుండా, కాంట్రాక్టర్లు ఎవరనేది సంబంధం లేకోకుండా టీడీపీ వల్ల వైసీపీ వల్ల అనేది పక్కన పెట్టి అభివృద్ధికి పెద్దపీట వేసి ఎక్సెస్ వేసినా కూడా, సింగిల్ టెండర్ వచ్చినా కూడా వాళ్ళకు కూడా వర్క్లు ఇచ్చినాం. దానికి నిదర్శనం వాళ్ళే. శివచంద్ర ఉన్న వాళ్ళని పక్కన పెట్టుకొని మాట్లాడమని చెప్పండి, మేము ఒప్పుకుంటాం. పలానా వాళ్ళు ఎమ్మెల్యే గారికి కానీ, వైస్ చైర్మన్కి కానీ, మా అన్న వాళ్ళకి కానీ ఎటువంటి లెక్క ఇచ్చినారు, ఎంత లెక్క ఇచ్చినారు అనేది వాళ్ళని అడగమని చెప్పండి. ఆరోపణలు లచ్చ చెప్తా, నేను ఆధారాలు లేని ఆరోపణలు లచ్చ చెప్తా. గతంలో ఇట్లా జరిగి ఒకరు అయిపోయినారు. మా బాబాయ్ అవినీతి లేని అదే ఇవన్నీ ఆరోపణలు చేసి ఏదన్నా ఆరోపణలు చేసేటప్పుడు ఎంతవరకు మనం ఆరోపణలు చేసేది నిరూపితమవుతుంది అనేది కూడా వాళ్ళ ఆలోచనలో పెట్టుకోవాలి. నామినేటెడ్ వర్క్, నా వర్క్ గురించి చెప్పినాడు. నా వర్క్కు సంబంధించి అప్పుడు అన్న సర్పంచ్ కూడా కాదు. మాకు 2020 నవంబర్ డిసెంబర్లో మాకు సంబంధించిన వర్క్ నామినేటెడ్ పద్ధతిలో ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చినారు. పార్టీ కోసం కష్టపడినారు, తీసుకోరా, తీసుకొని చేసుకో, బాగుంటుంది పైప్ లైన్ వరకు, నీకు సంబంధించి మనం ఏం చేయలే, ఈ మున్సిపాలిటీ కంటే ఇది కొద్దిగా
పెన్నా నది నుంచి పైప్ లైన్ వరకు బాగుంటుందని చెప్పి మాకు ఆ ఓబన్ అన్నకు ఇది ఒకటి ఇచ్చినారు. అప్పుడు అన్న సర్పంచ్ కూడా కాదు. అదేదో అన్న మాకు ఇచ్చినట్టు, అన్న దయాదాత్మంతో మేము బతుకుతానట్టు, అన్న మూమెంట్ ఆ విధంగా చెప్తాడు. అదంతా పూర్తిగా తప్పు. ఇప్పుడు ఆయన చెప్పిందే మేము చెప్తున్నాము. వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టర్లతో పక్కన కూర్చోబెట్టుకొని ఏమి ఇచ్చినారో ఏందో చెప్పండి. మేము ఒప్పుకుంటాం. దానికి మేము కట్టుబడి ఉంటాం. ఊరికే నిరాధారణ ఆరోపణలు చేస్తా పోతే ఈ ప్రెస్ మీట్లు పెరిగేది తప్ప తరిగేది ఏమి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కటి మాట దాటేటప్పుడు ప్రతి ఒక్కటి అర్థం చేసుకోవాలా. మన ఎన్నికలు ఏముందో అనేది చూసుకొని మాట్లాడితే మంచిది.